మనం మొత్తానికి ఫైనల్గా మనము ఫోర్ట్ ఏరియాకి రావడం జరిగింది. సో ఫోర్ట్ ఏరియాలో చూస్తున్నట్లయితే అక్కడ కంటైనర్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు ఏదో పోనీయారంట. ఫిషింగ్ సంబంధించిన ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాము. సో నడవండి వెయిట్ చేసి. ప్రతి మూవీస్ కూడా ఇక్కడే అవుతుంది, మూవీ షూటింగ్ ఇక్కడే అవుతుంది. సో మొత్తానికి ఫిషింగ్ హార్బర్కి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఆనందంగా వచ్చిన. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని బోట్లు కూడా మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో సో బోట్లు కూడా కాలిపోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు కాలిపోవడం రావడం జరిగింది. సో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ఆధారమే ఈ బోటింగ్ మీద అనమాట. చూసుకున్నట్టయితే సో అందరికి బోటింగ్ డే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఈ విధంగా జరిగిందనమాట. సో చాలా ఆనందం వచ్చిన రవణ మహేష్ని తీసుకొచ్చాడు. బట్ ఇక్కడ చూడంగానే మనసులో బాధ. సో వీలైతే తొందరగా వీళ్ళకు ఎవరైనా గవర్నమెంట్ ఆదుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో చూసుకున్నట్టు ఎన్ని రకరకాల ఏదమ్మా ఆక్టోపస్. ఇసుక దొంతులు చేప కోనం కోనం కోనం. చూసా బోటు ప్రమాదం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఆ చివరి నుంచి ఫస్ట్ ఎక్కడ అయింది, ఇక్కడి నుంచి అలా చివరికి అంటే గాలికి అలా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు ఇక్కడ నుంచి ఉన్నాయి. ఫ్రెష్ చేపలు. అన్నీ ఒక రకమైన చేపలు. సో అలాగే ఒక ఏం చేపలు అనేది తెలియదు. అలాగే చేప పేరు ఏం పేరు అన్నీ ఒకే రకం చేపలు. అది చెట్టులే బోటు రాడ్ తవ్వుతుంది చూడ్రే, ప్రెషర్ గేజ్ ఏది ఉన్నట్టున్నాయి.
ఆధారం కూడా దీని మీదనే అనమాట. వీళ్ళు 2 రోజులు 3 రోజులు పోయి పాపం చేపలు తీసుకొచ్చి వేటాడి అక్కడనే ఫిషింగ్ హార్బర్లో అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి టెంపరరీ బోటింగ్ అది. సో ఇది ఇంతకుముందు వర్క్ ఉండే, బట్ ఇది వర్క్ చేయట్లేదు, అందుకనే పక్కన పెట్టారు. సో అన్న వాళ్ళని అడిగినా పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది లోపలికి. సో ఇది మనం నిలబడుతుంటే కూడా ఊతుంది పాపం, వాళ్ళు ఎట్లా ఫిషింగ్ చేస్తుంటారు కానీ మనం జరసేపు నిలబడుతుంది ఎడబడుతుంది. ఇంకా బయటికి వెళ్దామా? మనం ఇంకా బయటికి వెళ్దాం బాబా. చూడండి, ఇది నార్మల్గా చెక్కింగ్ వస్తుంది అనేది తిరుగుతుంది సముద్రంలో. ఇది తిరగదు, జస్ట్ ఆగిపోతుంది నార్మల్గా. అంటే వర్క్ ఉన్నప్పుడే తిరుగుతుంది. ఫిషింగ్ బోట్ అయితే కాదు, చేప పైన కూడా వెళ్దాం. ఊతుంది వచ్చి కదరా చూడు. బోట్లో అయితే అతి కష్టంగా లేక అడిగి వాళ్ళని ఎక్కినాం అనమాట. మొత్తం మన కవర్ చేద్దాం వీడియో అనేది చెప్పుకొని పైకి ఎక్కినాం. సో నిలబడడం కూడా అయితే లేదు, అంత ఇటు అవుతుంది. ఎక్కడ పడతామో తెలియదు. గాలి కూడా ఇక్కడ వాళ్ళు వస్తుంటే పైన మొత్తం సిటీస్. సో ఇదంతా పెద్ద సముద్రం, పెద్ద సముద్రం. ఇక్కడ సముద్రంలో చేపల కోసం వెళ్ళే బోటింగ్లు అనమాట, బోట్లు అనమాట. అక్కడైతే కంటైనర్ అక్కడికి మాత్రం మోనీరు మనని. సో అందుకనే ఇది ఒక లిఫ్ట్ అడిగి పైనకి ఎక్కినాం అనమాట, చూపించడానికి కోసం మీకోసం అని. వాళ్ళు వేటకెళ్ళి నిలవటం కూడా అయితే లేదు. వాళ్ళు ఎట్లా బోటింగ్ చేస్తున్నారు, ఎట్లా ఫిషింగ్ చేస్తున్నారు. సో కేర్ఫుల్, మీరు కూడా మీ కేర్ఫుల్. ఇలాంటి ప్లేస్లో రాకండి, వస్తే కూడా జాగ్రత్త. దానికి చాలా టైర్డ్ అయిపోయినాము. సో ఇక్కడ జగదాంబ సెంటర్లో ఫుడ్ బాగుంటుందంట. సో ఆ ఫుడ్ టెస్ట్ చేయడానికి వచ్చాము. సో వెళ్ళాము. ఇక్కడ అత్తర్లు చాలా ఫేమస్ అంట, ఇక్కడ మసీద్ పక్కనే. ఇక్కడ అంతా మొత్తం జాతర అవుతుంది, జాతర మార్కెట్ లాగానే ఉంది మొత్తం. సో అన్న అన్నాడు, మన రవేణ అన్నాడు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే టేస్ట్ చేయడానికి వచ్చాం. సో బిర్యానీ బాగుంటుంది అంటే ఇక్కడ ముఖ్యంగా బిర్యానీ. ఇది ఫ్రై చికెన్ అయినా అది దమ్ బిర్యానీ. మళ్ళీ అందరూ ఒకటికి చెప్తారు సేమ్. అవునా? ఇది ఫ్రై 2 దమ్ము. ఈ రవణ మొత్తానికి బిర్యానీ టేస్ట్ చేయించిండు. మన మహేష్ అన్ననేమో సిగ్గుపడుతుండు. సో బిర్యానీ అయితే బాగుందన్న, చాలా బాగుంది. హైదరాబాద్ తక్కువే అన్న. హైదరాబాద్ అన్న, హైదరాబాద్ చెప్పు అన్న. నేనైతే అన్న రేటింగ్ అన్న లో నేను చెప్తున్నా తక్కువ అమౌంట్లో బెస్ట్ బిర్యానీ అన్న. అన్న 5 స్టార్ అన్న, నేను చెప్తున్నా కదా 5 to 5. ఎందుకంటే తక్కువ అమౌంట్లో అంత మంచి క్వాలిటీలో ఏడు దొరుకుతుంది.